కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి తల్లిదండ్రుల్ని నటి కరాటే కళ్యాణి పరామర్శించారు. చిన్నారి అదృశ్యం కావడం విచారకరమని అన్నారు. చిన్నారి కనిపించకుండా పోవడం పలు అనుమానాలు కలిగిస్తుందన్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరగా దొరకాలని అంటున్న నటి కరాటే కళ్యాణితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వాళ్ళకి 8 రోజులు. ఈ కేసులో తల్లిదండ్రులు ఆశ పెట్టుకున్నది కానీ పోలీసులు నమ్మకం పెట్టుకున్నది కానీ కుక్క ఖచ్చితంగా ఆధారం చూపిస్తుంది. ఆధారాలతో పట్టుకుంటూ అని గ్యారంటీగా చెప్పుకుంటూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం కళ్ళ ముందే కుక్క మనందరూ చూసాం, మన కళ్ళ ముందే చనిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు ఏం చేయబోతున్నారు? కూంబింగ్ కొనసాగుతుందా? ఎక్కడ అన్యాయం జరిగితే ఇక్కడ క్షణాల్లో వాలిపోయే కరాటే కళ్యాణి ఇప్పుడు ఇక్కడికి వచ్చి తల్లిని పరామర్శించడం జరిగింది. మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. మేడం, ఏ కోణంలో ఈ కేసును చూడాలి? ఏం చెప్పడానికి లేకుండా ఉంది సార్. అంటే ఆ చిన్న పిల్ల ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని అయితే మన అనగలం. ఈ భవానీకి క్షోభ కలగకూడదు. ఏం తాగుతారండి? చిన్న పిల్ల, చిన్నప్పటి నుంచి ఫస్ట్ కూతురు. ఆమెను చూసి ఆమె ఎంతో ఆనందపడి ఉంటది. పుట్టగానే కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆశపడిన అమ్మాయి ఈ చిన్న అంటే ఇలా అవుతుందని వాళ్ళు అనుకోలేదు. కానీ ఎవరో రెక్కి బాగా చేశారండి. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఈ ఏరియాలో ఎవరు ఉండరు, ఈ సమయంలో ఉండరు, వీళ్ళు ఏదో పనిలో ఉంటారు. లేకపోతే పిల్లని మెల్లగా ఏదో అలవాటు చేసి 2-3 రోజులు ఏదైనా చాక్లెట్లు ఇచ్చి అలవాట్లు చేసుకుని మెల్లగా వెనకాల తీసుకెళ్ళేటు. 4 రోజులు అలవాటు చేస్తే ఏముందండి, ఇచ్చేస్తే చాక్లెట్లు వెనకాల అలవాటు పడిపోతుంది. అలా ఏమన్నా తీసుకుని వెళ్ళిపోయారా? ఈ మూఢనమ్మకాల మీద మీరు బాగా ఫైట్ చేస్తున్నారు. హిందూ ధర్మం కోసం ఎలా పోరాడుతున్నారు? మూఢనమ్మకాలు, ఈ మూఢనమ్మకాల నేపథ్యంలో ఎవరైనా ఈ అమావాస్య నేపథ్యంలో తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఇంకా బలుల గురించి, ఇంకా మూఢనమ్మకాల గురించి ఇంకా మనకి అవేర్నెస్ రాలేదు. కొంతమంది ఉన్నారు, వెధవులు ఉంటారు. అలాంటి వెధవులు వాళ్ళు ఎవరైనా ఇంకొకటి డౌట్ పడుతున్నారు. నేను కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎందుకంటే ఈ లోపలికి వచ్చి ఆ పాపను ఎత్తుకెళ్ళిపోయి 50 ఎకరాల తోట మేడం, మీరు తర్వాత 100 ఎకరాల తోట ఉందన్నారు. తర్వాత డీఫారెస్ట్ ఇప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ జంతువులు గానీ లేదా అడవి జంతువులు కానీ చూడలేదని చెప్తున్నారు. అదే ఎప్పుడు జంతువులు వస్తే ఏదో విధంగా తెలిసిపోయేదండి. ఏదో బ్లడ్ మార్కలో లేకపోతే ఏదో ఒక విధంగా ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వచ్చేది. అది రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదో అయ్యిందండి. మెస్సీ ఉంది, ఏదో మెస్సీ సంథింగ్ ఏదో జరిగింది, ఏదో అయింది. మారుమూల ప్రాంతానికి మీరు ఎలా రాగలిగారు? సమాచారం ఏమండి, సమాచారం రోజు టీవీలో మేము అలా కళ్ళకి కాయలు కాసినట్టు చూస్తున్నాం. ఎప్పుడు ఈ కుక్క చనిపోయిందని తెలియదు. దీని మీద ఆశ ఉండింది అందరిలాగే. సో మేబీ ఏమైనా దొరకచ్చు, రావచ్చు. ఇందాక జీ తెలుగు న్యూస్ తో మాట్లాడినప్పుడు కుక్కను కూడా బలంగా కొట్టారు, అందుకే చనిపోయిందని ఒక అనుమానం చెప్పింది. మేబీ అయి ఉండొచ్చు, ఆమె చెప్పింది అయి ఉండొచ్చు. అది ఫైట్ చేసి ఉంటదేమో. వాడు తీసుకెళ్లే టైంలో ఫైట్ చేసి ఆల్రెడీ ఒక సాక్షి చూసారు మేడం. మీరు సాక్షి చూసినప్పుడు సాక్షి దగ్గరికి వెళ్తే కూడా అతని మీద తిరగబడింది. అంటే అంత నమ్మకంగా వెళ్ళేరు ఉంటుంది. ఆ నమ్మకమే ఆ పాపను చూసి ఆ పాప కోసం ఫైట్ చేయడం. అయితే ఎప్పుడు కూడా పెంపుడు జంతువులు ఫైట్ చేసేటప్పుడు ఏమైనా గట్టిగా తగిలి దానికి ఏమైనా తగలరాని చోట తగిలి ఉండి ఉండొచ్చు. ఆ తర్వాత తల్లి తండ్రికి బాగా నమ్మకమైన అది బాగా తెలుసు కాబట్టి. అవునండి, పాపం అది చనిపోవడం చాలా బాధాకరం. దానికన్నా ముందు ఇప్పుడు ఆ పాప కనీసం 7 రోజులుగా తిన్నదా లేదా, వాడు ఏం తీసుకెళ్లారు, ఎవరు ఎత్తుకెళ్లిపోయారా, అసలు జంతువుల ఏదో ఒకటి తేలితే వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాం, మేము కూడా ఉండము అని. ఉండలేరు కూడా, ఎందుకుంటారు? ఇంకా మేడం, మరి ఇవాళకి 8 రోజులు. పోయిన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు, ఇవాళ 8 రోజుల నుంచి వాళ్ళు కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. పోలీస్ కూంబింగ్ జరుగుతుంది, యాంటీ నక్సల్ స్క్వాడ్ ఉంది, SDRF బృందాలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నా కూడా చిన్న విషాదం ఏంటంటే ఈ ఏదైతే కుక్క పాపతో పాటు వెళ్ళిపోయి మళ్ళీ మంగళవారం వచ్చి వెళ్ళిపోతే బుధవారం డాగ్ స్క్వాడ్ పట్టుకుంది. అంటే పోలీసులకి దొరకలేదు, డ్రోన్ కెమెరాలకి దొరకలేదు, SDRF బృందాలకి దొరకలేదు. ఈ కూంబింగ్ ఎలా చూడాలి? ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ముమ్మరం చేయాలి, ఇంకా ముమ్మరం. అంటే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల లేదండి, ఈ చుట్టుపక్కల లేకపోవచ్చు అనుకుంటా. ఈ చుట్టుపక్కల ఉండి పాటికి దొరికేది వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. ఏమన్నా నాకు తెలిసి కెమెరాస్ ఉంటాయిగా, వాటిలో ఎందుకు దొరకలేదు అన్నది నాకు అర్థం కావట్లేదు. రైల్వే స్టేషన్ కెమెరాస్ లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎటువైపు అటు నుంచి తీసుకెళ్లారా, ఎటు నుంచి తీసుకెళ్లారు, ఎక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు? ఒకవేళ అయ్యి ఉంటే మాత్రం, ఒకవేళ కాకుండా ఏదైనా జంతువులు తీసుకెళ్లేదు మనకు తెలియదు. మనం జంతువులు తీసుకెళ్ళి ఉంటే ఏదో ఒక క్లూ ఇక్కడ దొరుకుతుంది కదా. 8 రోజుల నుంచి గాలిస్తున్నప్పుడు క్లూ ఉండాలి. వెళ్ళిపోయినాకైతే మనం ఏం చేయలేం కదండి. ఇంకా లోపలికి ఫారెస్ట్ జంతువుకి ఏముంది, ఎత్తుకొని వెళ్ళిపోతుంది, లేకపోతే లాక్కి వెళ్ళిపోతుంది, మనం చూడలేం కదా. అది కూడా మనం చెప్పలేం. కానీ
ఏది ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది ఇక్కడ ఈ కేసు. మనం ఏంటంటే ఆశపడ్డ ఆ GPS ట్రాకింగ్ పెట్టారన్నారు, అది చనిపోయింది. ఇప్పుడు ఈ తల్లి ఏమో క్షోభతో అలా కూర్చుంది, తండ్రి ఏమో అక్కడ విచారణ ఎదుర్కొంటాడు, అటు ఇటు పోలీసుల దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నాడు. వీళ్ళకేమో దశలో తండ్రిని కూడా పోలీసులు విచారించిన సందర్భం ఉంది. అంటే అన్ని రకాలుగా చేస్తారండి. అది మనం తల్లిదండ్రి మీద అనుమానం పడ్డారని అనుకోలేము. వాళ్ళకి ఏమన్నా మాటల్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని వీళ్ళతో మాట్లాడిస్తే క్లూ దొరుకుతుంది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అమ్మాయి రావాలని కోరుకుంటున్నానండి. పైన డ్రోన్లు ఎగురుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఆనవాళ్ళు దొరికి 7 రోజులు 8 రోజులు అయింది. ఒక్క చిన్న విషయం తెలిస్తే ఇంత దూరం నేను వచ్చినందుకు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతా. మంచి జరగాలని కోరుకుంటాను. విషాదం కాకూడదు ఈ ఉదంతం అన్నది నా కోరిక అండి. ఆ అమ్మాయికి మంచి జరగాలి, ఆ పాప రావాలి క్షేమంగా, ఈ భవానీకి మంచిగా ఆ తల్లి దగ్గరికి ఆ తల్లి చేరాలి అని కోరుకుంటున్నాను. ఆ చిన్న తల్లి ఎక్కడుందో ఆ తల్లి తొందరగా చేరుకోవాలి ఇంటికి అని కోరుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మాత్రం ఈ ఇల్లు ఈ వాకిలి వదిలి మీ ఊరు మీరు వెళ్ళి హ్యాపీగా ఏదో పని చేసుకోండి అమ్మా. మళ్ళీ ఈ చిన్నపిల్ల ఉంది, ఇంకో చిన్నపిల్ల, మీరు ఇక్కడ ఉండడానికి అయితే సేఫ్ కాదు నాకు తెలిసి. ఏదైతే జాను అని ముద్దుగా పిలుచుకునే మన జ్ఞానేశ్వరి అదృశ్యమైందో ఆ చిన్నారి నడుచుకుంటూ నవ్వుతూ తల్లిదండ్రులు ఒడి చేరాలి, ఆ నమ్మకం నాకు ఉంది. కానీ ఎవరైనా తీసుకెళ్లి ఉండవచ్చనే అనుమానం మాత్రం కరాటే కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆ పిల్ల నవ్వుతూ తల్లి ఒడికి చేరుకోవాలని మాత్రం ఆకాంక్షించారు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం నుంచి.